శత్రువుని సంహరించడం కాదు, వారిలో మార్పు తీసుకురావడమే అసలైన విజయమని భావిస్తున్నారు తెలంగాణ పోలీసులు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో సమర్థవంతమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. సరిహద్దుల్లో ఒకవైపు గస్తీ కాస్తూనే మరోవైపు సరెండర్లపై దృష్టి సారిస్తున్నారు తెలంగాణ పోలీసులు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలో చాలా అతిపెద్ద సంఖ్యలో సరెండర్లను చూపిస్తున్నారు ప్రస్తుతం పోలీసులు. ప్రస్తుతం మనం చూడొచ్చు స్పష్టంగా విజువల్స్లో కూడా. మల్టీజోనల్ ఐజీ1 చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలు జిల్లాల ఏఎస్పీలు కూడా ప్రస్తుతం ఈ సమావేశానికి హాజరయ్యారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో ఒకవైపు సమర్థవంతమైనటువంటి పాత్ర పోషిస్తూనే సరెండర్లపై కూడా ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో లేని సరెండర్లు ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలో చూపిస్తున్నారు. దాదాపు 200 మంది కేవలం 4 నెలల వ్యవధిలోనే సరెండర్ అయినట్టు చెప్తున్నారు. అసలు పూర్తిగా వీరి బ్యాక్గ్రౌండ్ ఏంటి? చాలామంది మైనర్లు కూడా ఇటీవల మావోయిస్టు పార్టీలో తీవ్రమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో వివిధ ర్యాంకుల్లో పనిచేస్తున్నారు. పైనుంచి కింద వరకు గ్రామ స్థాయిలో కొందరు, ఏరియా కమిటీలో కొందరు అట్లా పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు మా తరపున, తెలంగాణ పోలీస్ తరపున మేమందరికీ విన్నపం అంటే హృదయపూర్వకంగా చెప్తున్నాము. ఆ హింసాయుత మార్గం వదిలేసి శాంతియుతంగా బ్రతకడానికి మా వంతుగా మేము తప్పకుండా సహకరిస్తాము అని పిలుపునివ్వడం వలన చాలామంది వచ్చి ఇక్కడ సరెండర్ అవుతున్నారు. ఈ సంవత్సరం మొత్తం 224 మెంబర్స్ సరెండర్ అయ్యారు. అందులో కొత్తగూడెం జిల్లా 203, ములుగు జిల్లా 21 ఉన్నారు. అయితే వారందరూ వచ్చిన వెంబడే వారందరికీ ప్రభుత్వం నుంచి 25,000 ఇవ్వడం జరుగుతుంది ఇమ్మీడియట్గా. తర్వాత వాళ్ళ ర్యాంకును బట్టి ప్రభుత్వం వాళ్ళ ర్యాంకును బట్టి రివార్డు ఉంటుంది. ఆ అమౌంట్ కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది, అకౌంట్లోకి పంపడం జరుగుతుంది. పంపి మళ్ళీ వాళ్ళను ప్రశాంతంగా వాళ్ళ జీవనం గడపడానికి మేము మా వంతుగా మేము కూడా సహకరిస్తున్నాం. సరెండర్ అయిన మావోయిస్టులకు ఎటువంటి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు? చాలామంది మహిళలు కనపడుతున్నారు, కొంతమంది మైనర్లు కనపడుతున్నారు. అసలు వాళ్ళు ఏ ఆలోచనతో ఈ నక్సల్స్ ఆపరేషన్స్లో భాగస్వామ్యం అవుతున్నట్లు మీ విచారణలో కావచ్చు, మీ కౌన్సిల్ అవగాహన కార్యక్రమాల్లో వెళ్ళండి? అంటే వీళ్ళంతా ఎక్కువ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే, ముఖ్యంగా గుత్తికోయ కమ్యూనిటీ. వీళ్ళకు వాళ్ళ మాతృభాష తప్పితే వేరే భాష రాదు. ఇప్పుడు నేను మాట్లాడదామన్నా కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. గుత్తికోయలనే, హిందీ కూడా వాళ్ళకు రాదనుకుంటా, గుత్తికోయనే వస్తుంది. వీళ్ళు ఎక్కువగా చదువుకోలేదు, వీళ్ళు అమాయకులు. వాళ్ళు గ్రామాల్లో వాళ్ళ పనులు చేసుకుంటారు. కానీ ఏదో చెప్పిన మాటలు ఏదో బ్రెయిన్ వాష్ చేస్తే వెళ్ళారు. తెలిసో తెలియకో వెళ్ళారు. మళ్ళీ వెంటనే మేము వాళ్ళకి మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్పడం, మా అధికారులు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు నమ్మకం కలిగే విధంగా కన్విన్స్ చేయడం వలన మళ్ళీ వాళ్ళు తెలుసుకొని మళ్ళీ ప్రశాంతంగా మళ్ళీ గడపడానికి వాళ్ళు నిర్ణయం తీసుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరికీ మాట్లాడి వాళ్ళ గ్రామాలకు పంపిస్తాము. వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు. వాళ్ళు యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ నిర్వహణలో తెలుగు ఐపీఎస్లు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. అటు ఛత్తీస్గఢ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మీ వంటి ఐపీఎస్ అధికారులు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో సిబ్బంది కూడా ఎంతో భాగస్వామ్యం అవుతున్నారు. కొంతమంది పోలీస్ సిబ్బంది, ప్రధానంగా యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో పాల్గొనే వాళ్ళు మావోయిస్టు అతి తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో సరెండర్ లీవ్స్ రావట్లేదని కావచ్చు, టీఏడీలు రావట్లేదని కొంత అసంతృప్తి, ఆవేదన ఇప్పటికీ క్షేత్రస్థాయి పోలీసులో కనిపెడుతుంది. మీ వంతు ప్రయత్నం ఏం చేస్తున్నారు? ప్రభుత్వానికి దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఎంతవరకు పంపించారు? మా సిబ్బందికి రావాల్సిన అలవెన్సెస్ ఏమున్నావో వాటికి ఎప్పుడు ఆగిపోలేదు. అవి వస్తున్నాయి, వాళ్ళకి ఎట్లాంటి సమస్యలు లేవు. మేము మా ఉన్నతాధికారులుగా మేము వాళ్ళతో మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఎట్లాంటి సమస్యలు లేకుండా వాళ్ళకు ప్రభుత్వం నుంచి రావాల్సినవి అన్నీ వస్తున్నాయి. వాళ్ళకు నక్సలైట్ ఏరియా కావచ్చు, యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ ఆపరేషన్స్ ఏది చేసినా సరే ఏమన్నా రావాల్సినవన్నీ ఎక్కడ ఆపడం జరగలేదు. అయినా కూడా ఎట్లాంటి వాళ్ళ వెల్ఫేర్ కూడా మేము చూస్తున్నాం. మా సిబ్బందిని కూడా వాళ్ళ వెల్ఫేర్ చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకా మాకు కూడా సిఆర్పిఎఫ్ అధికారులు వీళ్ళు కూడా ప్రతిరోజు మా దగ్గరనే ఉండి సహకరిస్తున్నారు. వాళ్ళ గురించి అందరం మేమంతా మంచిగా కలిసిమెలిసి పనిచేస్తున్నాం అన్నట్టు. దేశంలోనే అతి తీవ్ర ప్రభావిత ప్రాంతమైనటువంటి బస్తర్ జోన్లో లేని సరెండర్లు ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు జిల్లాల పరిధిలో ఉంటున్నాయి. సో ఇక్కడ పోలీసులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఏ యాక్షన్స్ తోటి మీరు మావోయిస్టులను సరెండర్ చాలా పెద్ద సంఖ్యలో చూపించగలుగుతున్నారు? దానివల్ల ఉన్నటువంటి కృషి ఏంటి? అంటే ఇది ఇప్పుడు ఎక్కడన్నా కావచ్చు, మావోయిజం ఛత్తీస్గఢ్ అయినా సరే, తమిళనాడు తెలంగాణ అయినా సరే, ఎక్కడైనా ఒకటే సమస్య. కాబట్టి పోలీసులందరం 2 రాష్ట్రాలు పోలీసులందరం సహకరించుకుంటూ
కోఆపరేట్ చేసుకుంటూ కలిసికట్టుగా పనిచేస్తున్నాము. కాబట్టి ఇక కొంతమంది ఇక్కడ వీళ్ళంతా బార్డర్ మనకు దగ్గర ఉన్నోళ్ళు అన్నట్టు, బార్డర్లో ఉన్నోళ్ళు. మా పోలీస్ అధికారులు ఉన్నారు. ఇప్పుడు చర్ల పోలీస్ స్టేషను, వెంకటాపురం పోలీస్ స్టేషను, ఇట్లా పోలీస్ స్టేషన్స్ రెగ్యులర్గా వస్తుంటారు అటు సైడు, రాకపోకలు ఉంటాయి. కాబట్టి మా మా అధికారుల మీద నమ్మకం కావచ్చు, పరిచయాలు కావచ్చు, వారు చెప్పిన మాటల్ని కన్విన్సింగ్ ఉండొచ్చు. ఆ విధంగా కొంతమంది ఇటు వచ్చారు, కొంతమంది అక్కడ పోలీస్ దగ్గర కూడా వెళ్ళారు. అక్కడ కూడా సరెండర్స్ అవుతున్నాయి, అక్కడ అవుతున్నాయి, ఇక్కడ అవుతున్నాయి. కాబట్టి అధికార ప్రతినిధి అభయ్ పేరిట మావోయిస్టు పార్టీ చాలా సంచలనమైనటువంటి లేఖ విడుదల చేసింది. కాల్పుల విరమణకు తాము సిద్ధమని చెప్తోంది. హైదరాబాద్ వేదికగానే శాంతి చర్చలకు పూర్తి స్థాయిలో పీస్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే కొంతమంది జస్టిస్ కావచ్చు, అదేవిధంగా కొంతమంది మేధావుల ఫోరం తోటి ఒక కమిటీ కూడా ఫామ్ అవుతుంది. సో శాంతి చర్చలు నిజంగా ఫలించే అవకాశం ఉంటుందా? హైదరాబాద్ వేదికగానే మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలనుకున్నటువంటి ఆలోచన ఏ విధంగా ఉంటుంది? తెలంగాణలో దీనిపై ప్రభావం ఏమన్నా ఉంటుందా? అంటే ఇప్పుడు చర్చలు అనేది మా పరిధిలో లేవు, ప్రభుత్వం పరిధిలో ఉంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుంది. కాబట్టి అది మా ఉన్నతాధికారులు, ప్రభుత్వము వారు నిర్ణయిస్తారన్నట్టు. ఇప్పుడు అది నా పరిధిలో లేదు. ఫైనల్‌గా మావోయిస్టు కార్యకలాపాల్లో ఇంకా పాల్గొంటున్నటువంటి వ్యక్తులకు ఒక ఐపీఎస్ ఆఫీసర్‌గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ హింసాయుత పద్ధతుల వలన అమాయకులు ఎక్కువగా బలవుతున్నారు. ఇప్పుడు చూడండి, ఈ మధ్యన మన ములుగులో కొంతమంది అడవిలోకి వెళ్ళారు. అక్కడ గిరిజనులు అక్కడ పెట్టిన మందు పాత్రల మీద తొక్కడం వల్ల, కాలు పెట్టడం వల్ల కాలిపోయింది. ఇక్కడ కూడా ఒక మహిళ కాలు పోయింది. ఇట్లా అమాయకులు బలవుతున్నారు. ఎక్కువగా బలయ్యేది అమాయకులే ఈ హింస వలన. ఇన్ఫార్మర్స్ అని చెప్పేసి ఇద్దరిని చంపేశారు మన వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో గత సంవత్సరం. కాబట్టి ఈ హింసాయుత పద్ధతుల వలన అమాయకులు ఎక్కువగా బలవుతున్నారు. కాబట్టి గుర్తించి మనము ఈ రోజుల్లో హింసకు తావు లేదు. ప్రజాస్వామ్యంలో అందరూ రావాలి, వచ్చి ప్రజాస్వామ్యంలో తమ హక్కుల కొరకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. కాబట్టి వచ్చి శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా తమ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి సరెండర్ విధానాల పట్ల ఆకర్షితులై చాలామంది మావోయిస్టు అంతా కూడా జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ప్రస్తుతం మల్టీజోనల్ ఐజీ1 చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారు. పూర్తి స్థాయిలో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ సమర్థవంతంగా నిర్వహిస్తూనే సరెండర్లపై కూడా తమ పోలీస్ శాఖ కావచ్చు పూర్తి స్థాయిలో దృష్టి సారిందని చెప్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.